హలో వ్యూవర్స్, నేను లాస్ట్ టైం హైదరాబాద్ నుంచి గుడివాడ మీన్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు వీడియో తీశాను. ఇప్పుడు గుడివాడ నుంచి హైదరాబాద్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ వీడియో తీస్తున్నాను. ఇదేంటో చూస్తున్నారా? ఇది మా గుడివాడ. గుడివాడ ఈజ్ ఎ సిటీ నియరర్ టు ద విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. నేను నియర్లీ ఒక 3 to 4 months నుంచి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తిందామని చూస్తున్నాను గాయస్. సో ఈరోజు నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ గుడివాడలో ఆంజనేయ రెస్టారెంట్. ఇట్స్ వెరీ వెరీ ఫేమస్ రెస్టారెంట్ గాయస్. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫైనల్గా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. ఇంటికి పార్సల్ తెచ్చుకున్నాను. నిజంగా గాయస్, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మా తమ్ముడు నాన్ వెజ్ తినడు. సో మా తమ్ముడు బగారా రైస్ అండ్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఆర్డర్ పెట్టుకున్నాడు. తినుకుంటూ మంచి లవ్ మూవీ చూసుకొని ఎంజాయ్ చేస్తున్నాం గాయస్. ఏమై చేసావు మూవీ చూస్తున్నాం. ఏంటో గాయస్ అసలు అర్థం కాదు, ఏదో తెలియని ఒక ఎనర్జీ వస్తుంది గాయస్ మనకి. ఏమై చేసావు మూవీ, వాట్ ఏ వండర్ఫుల్ లవ్ స్టోరీ మూవీ. నాగ చైతన్య అండ్ సమంత ఫస్ట్ లవ్ స్టోరీ మూవీ. ఈ మూవీ స్టోరీ డైలాగ్సే కాదు, సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో యాక్చువల్గా గాయస్ నాకు 3 days హాలిడేస్ ఇచ్చారు, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. బట్ ఫ్రైడే జర్నీకి అయిపోయింది అండ్ సాటర్డే ఒక మిస్టేక్ జరిగింది గాయస్. మీన్స్ మార్నింగ్ 11 o'clockకి కరెంట్ తీసేసాడు. ఈవినింగ్ 6 o'clock ఇచ్చాడు గాయస్ కరెంట్. అంటే మీరే ఆలోచించండి, అన్ని హవర్స్ కరెంట్ లేకుండా ఉన్నాం పవర్ కట్తోనే. సో సాటర్డే అలా అయిపోయింది. సండే 1 day గాయస్, అంతే. ఆ రోజు నైట్ స్టార్ట్ అయిపోయాను. మళ్ళీ ఇంకా మండే నుంచి నార్మలే, ఏదో ఇలా ఏమై చేసావా మూవీ చూసుకుంటూ 1 day కొంచెం హ్యాపీగా గడిచింది. ఆ మూవీలో సంథింగ్ ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది గాయస్. నేను ఆ మూవీ ఇప్పటికీ 20 to 30 times చూసాను. మీన్స్ 20 to 30 times అంటే రీసెంట్గానే గాయస్ డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నాను. అండ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తిన్నాక కూల్ డ్రింక్ కంపల్సరీ కదా, థమ్స్అప్ తీసుకున్నా. ఇంకా 6 గంటలు ఉంది గాయస్. ఓకే, ఏముంది, టైం గడిచిపోయింది, జర్నీ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను, హైదరాబాద్. నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం గాయస్. నేను ఈ హైదరాబాద్ వచ్చి 1 year 2 months అవుతుంది గాయస్. ఈ 1 year 2 months దగ్గర 99% చూస్తుంటాను. నాకైతే ఆంధ్ర అండ్ తెలంగాణ రెండింటితో కంపేర్ చేస్తే నాకైతే తెలంగాణనే ఇష్టం గాయస్. అంటే మీరు అనుకుంటారు, అదేంటి ఆంధ్రాలో పుట్టి పెరిగాం, తెలంగాణ ఎందుకు ఇష్టం అంటున్నారు అనేసి. బట్ నేను ఎప్పుడైతే హైదరాబాద్లో అడుగుపెట్టానో అప్పటి నుంచి నాకు ఫ్రీడమ్ స్టార్ట్ అయింది. మీన్స్ అంత ముందు వరకు ఇంటి దగ్గర ఉండడం, ఆంధ్రాలో ఉండడం. సో దెర్ ఇస్ నో ఫ్రీడమ్. ఏది చేసినా ఏమన్నా సరే వాళ్ళు చెప్పిందే మనం వినాలి. యాక్చువల్గా మాది గుడివాడ అండ్ విజయవాడ, వైజాగ్, హుబ్లీ, పార్వతీపురం, ఆంధ్ర ఫుల్ ఆఫ్ ఫ్యామిలీస్, ఫుల్ ఆఫ్ ఫ్యామిలీ రిలేషన్స్. సో ఎటు వెళ్ళిన ఫ్యామిలీస్, మోర్ రెస్ట్రిక్షన్స్. నాకు నచ్చింది చేయించేవాళ్ళు కాదు, నచ్చినట్టు ఉండేవాళ్ళు కాదు. లైఫ్లో ఎన్ని కష్టాలు చూడాలో అన్ని కష్టాలు చూసేసాను. ఓకే గైస్, మాట్లాడుకుంటూ హైదరాబాద్ వచ్చేసాను. సో హైదరాబాద్ దిగి ఎంజేపీఎస్లో దిగాను గాయస్. అక్కడి నుంచి నేనున్న హాస్టల్ లొకేషన్ అయితే అమీర్పేట్. సో వెళ్తున్నాను, నాతో పాటు రండి మీరు కూడా. ఎస్కలేటర్ దిగాను. సో ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్తున్నాను గాయస్. ఓ సారీ గాయస్, ఏమనుకోకండి, ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఇప్పుడు డైరెక్ట్గా అమీర్పేట్ వెళ్ళిపోతుంది, ఎంజేపీఎస్ నుంచి అమీర్పేట్. చూసారా ఎంత ఖాళీగా ఉందో.
మార్నింగ్ ఎగ్జాక్ట్గా 6 o'clockకి ఫస్ట్ మెట్రో నాదే. ఓకే గాయస్, అమీర్పేట వచ్చేసాను. అమీర్పేట్ రాగానే ఏదో తెలియని ఒక సంతోషం. అమీర్పేట్ మెట్రో ఎస్కలేటర్ నుంచి కింద దిగుతున్నాను గాయస్. ఆ వ్యూ చూసారా ఎంత బాగుందో. మార్నింగ్ కదా, ఎవ్వరు ఏ షాప్స్ తెరవరు. యాక్చువల్గా గాయస్ నేను హైదరాబాద్లో 4 లొకాలిటీస్లో ఉన్నాను. బట్ నాకు అమీర్పేట నాకు బాగా నచ్చిన అండ్ ద బెస్ట్ లొకాలిటీ అయితే అమీర్పేటే, మై ఫేవరెట్. ఎందుకు ఫేవరెట్ కూడా నేను చెప్తాను గాయస్. ఎందుకంటే యాక్చువల్గా అమీర్పేట ఏంటంటే ఇట్ ఈస్ ఫర్ స్టూడెంట్స్. ఎలా ఉంటుందంటే ప్రైజెస్ అనేవి చాలా రీజనబుల్గా ఉంటాయి, అన్నీ కూడా నార్మల్గా ఉంటాయి గాయస్. జస్ట్ నార్మల్ ప్రైస్కి మంచి క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది. ఫుడ్ అనే కాదు గాయస్, హాస్టల్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా చాలా నార్మల్ కాస్ట్లో దొరికిస్తుంది. ఇంకా దాంతో కంపేర్ చేసుకుంటే మిగిలిన లొకాలిటీస్ ఉంటాయి కదా. నేను హైదరాబాద్లో 4 లొకాలిటీస్లో ఉన్నాను. కోకాపేట్, ఫస్ట్ ఇస్ కోకాపేట్, నెక్స్ట్ మాదాపూర్, నెక్స్ట్ అమీర్పేట్, నెక్స్ట్ బేగంపేట్. 4 లొకాలిటీస్. నేను ఒక్కొక్క లొకాలిటీ గురించి చెప్తాను చూడండి. నార్మల్గా కోకాపేట్ ఏంటంటే కోకాపేట్ అండ్ మణికొండ, గచ్చిబౌలి ఇవన్నీ పక్కన. ఇవి ఏంటంటే అన్ని రిచ్ లొకాలిటీస్ గైస్. అక్కడ మనం ఎంతో ఎక్కువ కాస్ట్ పెడితే అంత ఎక్కువ క్వాలిటీ వస్తుంది. మనం ఎంత తక్కువ పెడితే అంత తక్కువ క్వాలిటీ వస్తుంది. కానీ అక్కడ ఏంటంటే చాలా కాస్ట్ ఉంటుంది అన్నమాట. అక్కడ ఓన్లీ రిచ్ పీపుల్ మాత్రమే ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే అది అవుట్స్కర్ట్స్, కోకాపేట్ ఆ లొకేషన్. అండ్ మాదాపూర్లో ఉన్నాను గాయస్. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ ఇవన్నీ కూడా రిచ్ లొకాలిటీస్. బట్ వాటితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ. ఇక్కడ మొత్తం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళంతా ఉంటారు. సో ఇక్కడ కూడా సేమ్ అలానే ఎంతో ఎక్కువ మనీ పెడితే కానీ అంత క్వాలిటీ రాదు. యా, బట్ కోకాపేట్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ. కమింగ్ టు ద థర్డ్ ఈజ్ ద అమీర్పేట్ గైస్. అమీర్పేట్ ఏంటంటే కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. మంచి క్వాలిటీ ఫుడ్, మంచి క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అంతా ఉండేది స్టూడెంట్స్, అన్ని కోచింగ్ సెంటర్స్. అండ్ 4th లొకాలిటీలో నేను బేగంపేట్లో ఉన్నాను గైస్. బేగంపేట్, సికింద్రాబాద్, ప్యారడైజ్, ప్యారడగాన్ అటు సైడ్ అంతా కూడా వెరీ చీప్ లొకాలిటీస్. హైదరాబాద్లోనే ద చీపెస్ట్ లొకాలిటీ బేగంపేట్. అక్కడ రసూల్పూర, ప్రకాష్ నగర్. సో చూసాకేసి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. హైదరాబాద్లో కాకులు ఉండవు, పౌరాలే ఉంటాయి. సో బేగంపేట్ అంటే చాలా చీప్ లొకాలిటీ గైస్. చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, అలాగే లో క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది. మార్నింగ్ 6:30 అయింది గైస్. నేను నైట్ 10:20కి ఎక్కాను బస్. మార్నింగ్ 6:30 అయింది. మా హాస్టల్కి రండి గైస్, నాతో పాటు రండి. హాస్టల్కి వస్తాను గైస్.